చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు తెలియజేస్తాను. బైబిల్లో లూకాసు వార్తలో 19వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఎందుకు వచ్చాడో చెప్పారు. తిమోతి గ్రంథంలో కూడా చెప్పారు, యెషయా గ్రంథంలో చెప్పారు, మీకా గ్రంథంలో చెప్పారు, యోహాను రాసిన సువార్తలో చెప్పారు, లూకాసు వార్తలో చెప్పాడు, మార్కులో చెప్పాడు, ఏమండి యాకోబులో చెప్పారు, చాలా చోట్ల చెప్పారు. సరే, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చాను అని రాయబడి. అప్పటిదాకా అతను ఎక్కడ ఉన్నాడు? జక్కయ్య పాపంలో ఉన్నాడు. అంటే అతను ట్యాక్స్ వసూలు చేసేటువంటి వ్యక్తి, అతను ఉద్యోగం. అయితే ఆ ఉద్యోగంలో ఏం చేసేవాడంటే లంచాలు తీసుకునేవాడు. అంటే ఇంటి పన్ను అనుకోండి 100 రూపాయలు ఉందనుకో 150 తీసుకునేవాడు. అట్లా ఆ ఉన్నదానికన్నా ఎక్కువ వసూలు చేసేవాడు. దీన్ని మోసము అంటారు, లేకపోతే దౌర్జన్యము, లేకపోతే అన్యాయము అని అంటారు. కాబట్టి అతనన్న మాటల్లో చూస్తేనేమో నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాను అన్నాడు. కాబట్టి అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళకి నేను 4 ఇంతలు ఇచ్చేస్తాను. అంటే ఎన్ని సంవత్సరాలుగా అతను తీసుకుంటున్నాడు, ఎంత తీసుకున్నాడు అనేది అక్కడ మనకి లేదు. కానీ అతను చెప్పింది ఏంటంటే నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను. అంటే ఇప్పుడు రక్షణ అనేది దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు అని అంటే పాపం చేసిన వారిని, మరి వారు మారాలని ఉద్దేశంతో దేవుడు వెతుకుతున్నాడు. సరే, ఇక్కడ 2 పాయింట్లు కనబడతాయి మనకి. ఒకటి ఏంటంటే జక్కయ్య కూడా దేవుణ్ణి చూడాలని ఆశ ఉండేది. జక్కయ్య పొట్టివాడు, కానీ దేవుణ్ణి చూడాలని ఆశ ఉంది అతను. కరెక్ట్గా అతను వచ్చే దారిలో ఉన్న ఒక చెట్టుకి యేసు ప్రభువుని చూడవచ్చు, ఇక్కడి నుంచి అయితే నాకు కనపడట్లేదు అని ఉద్దేశించాడు. ఇక్కడ గుంపు కూడా ఉంది అక్కడ చెట్టు. సరే అని చెప్పేసి ఆయన చెట్టు ఎక్కిన తర్వాత కరెక్ట్గా చెట్టు కిందకి వచ్చి యేసు ప్రభు వారి జక్కయ్యని చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. గబగబా దిగాడు, ఇంట్లోకి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఇంట్లో అనే మాట నిజంగా భూమి మీద కట్టుకున్న ఇల్లు అని కూడా చెప్పచ్చు. రెండవది ఆత్మ సంబంధమైన ఇల్లు. దేవుని యొక్క హృదయమే దేవుని యొక్క ఇల్లు. ఆయన నివసించేటువంటి స్థలం. కాబట్టి మన హృదయం ఆయనకు ఆలయంగా మార్చుకుంటాం, హృదయంలో చేర్చుకుంటాం. ఇప్పుడు జక్కయ్య దేవుడిని హృదయంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అన్యాయంగా నేను ఎక్కడైతే తీసుకున్నానో వాళ్ళందరికీ 4 ఇంతలు, అంటే 50 తీసుకుంటే 200 ఇవ్వాలి, అలా ఇచ్చుకుంటూ వచ్చేసాడట. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే అతని ఇంటిని చూసి, ఇదిగో జక్కయ్య ఈ యొక్క ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతను అబ్రహాం కుమారుడే అని చెప్పి 10వ వచనంలో అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. ఇక్కడ నశించింది అనే మాట మీకు బాగా కనపడతా ఉంది. ఏం నశించింది? అతని యొక్క జీవితం నశించిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది, దేవుడి రాజ్యానికి వెళ్ళదు. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఈ మాటలన్నీ మీకు కనపడతాయి. ఏమని కనపడుతుంది? 22వ అధ్యాయంలో మీరు కనుక చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనపడతా ఉంది. ఏంటి ఏది అని అంటే, ఎవరెవరు దేవుడి రాజ్యములకు వెళ్ళరో ఇక్కడ రాసేది. ఎవరెవరు వెళ్ళరు. చూడండి, 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారకులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపడనుండు. ఎక్కడ ఉంటారు వీళ్ళంతా? దేవుడి రాజ్యంలో ఉంటారు. కాబట్టి ఇతను ఏం చేశాడు? మోసం చేశాడు కదా, మరి అన్యాయం చేశాడు కదా. మరి దేవుని యొక్క ప్రేమలో ఇతను దేవుణ్ణి ప్రేమించకుండా మరి డబ్బును ప్రేమించాడు. ధనమును ఎవరైతే ప్రేమిస్తారో వారు దానితోనే చనిపోతారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి ధనమును ప్రేమించకూడదు, మనం ప్రేమించకూడదు ధనాన్ని. ధనము దేవుడు మనకి ఇచ్చేటట్టుగా ఉండాలి, ఎందుకంటే ఆయన సర్వసంపదలు కలిగినటువంటి దేవుడు కాబట్టి మనకు కూడా ఆ యొక్క సంపదలన్నీ కూడా మనము సంపాదించుకోవాలంటే దేవుడి వైపు మనము చూడవలసిన వారమే. కాబట్టి దేవుడు అయితే చెప్తున్నాడు, ఎవరెవరు దేవుడు
చేస్తున్నావు, స్టార్ పెడుతున్నావు, సరే మంచిది. నేను స్టార్ ఎందుకు పెట్టావని అడగట్లేదు, కానీ స్టార్ పెట్టావంటే నీ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందుండాలి. అర్థమవుతుందండి? ఇంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క దేవుని యొక్క వెలుగు వారి మీద ఉండాలి. అప్పుడు మనం ధైర్యంగా చెప్పచ్చు, ఏమా స్టార్ పెట్టుకున్నావే? అవునండి, మా ఇంటి వాళ్ళంతా రక్షణ పొందారు. మేమందరం దేవుడిని ఎరిగాం, అందరం చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడికి సమర్పించుకుందాం, పాటలు పాడతాం, పరిచయం చేస్తాం, సేవకుడికి సహాయం చేస్తాం. మరి అందరూ చేస్తారా? అందరికీ లోపడే మనసుందా? ఏదో వచ్చిపోవడమేనా అనేది ఆలోచన చేస్తే చాలామంది వచ్చిపోయేవాళ్ళుగానే కనపడతా ఉన్నారు తప్ప దేవుడిని ప్రేమించేవాడు కనపడతారు. కాబట్టి దేవుడు నశించిపోయిన దాన్ని వెతికి రక్షిస్తానని చెప్పాడు. మరి దేవుడే పక్క నుండి పిలుచుకొని మరి తనతో తిప్పుకుంటుంటే ఆ సందర్భంలో మరి శిష్యులతో కలిసి ప్రభువారు ఓడలో ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. 8వ అధ్యాయము 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాను, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు నశించిపోతున్నారు? నశించిపోవాలి. అసలు ప్రభు పక్కనే ఉన్నాడుగా, ఆ ఓడలోనే ప్రభు అమరం మీద పడుకొని ఉన్నాడు. వీళ్ళేమో ఆ పడవను నడుపుతున్నారు. ఇప్పుడు గాలి తుఫాను వచ్చింది. అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నశించిపోవచ్చున్నాము, మమ్ము రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. నిద్రలేపారు అంట. ప్రభు అని నిద్రపోతారా? వాక్యం అయితే చెప్తుంది ఆయన కునుకడు నిద్రపోడు అంటే ఆయన నిద్రపోవట్లేదు. ఒక రకంగా నేను అనుకుంటాను ఇది ఒక పరిచయమో శిష్యులకి. అంటే నేను నీతోనే ఉన్నా కూడా మీరు భయపడుతున్నారు. చాలామంది కూడా అలాగే భయపడతా ఉంటారు. ఆయన లేపుతున్నారు, లేవయ్యా, మరి మా యొక్క పాపములు క్షమించే దేవుడు కదా అని అడిగినట్టుగా ఈ వాక్యం మనకు కనబడుతుంది. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, దేవుడు దగ్గరే ఉన్నా కూడా చనిపోతున్నాము అని చెప్పి లేపారు, నశించిపోతున్నామని లేపారు. దేవుడు ఏమన్నాడని, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. కాబట్టి వీళ్ళలో ఏం లేదు చెప్పండి? విశ్వాసం అనేది లేదు. విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్కి వస్తున్నా. ఇక్కడ ఎవరు భయపడతారు? విశ్వాసము లేనివాడు. మరి నశించిపోవడం అనేది, దేవుడు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి జక్కయ్య దగ్గరికి వెళ్తే మరి వీళ్ళు కూడా నశించిపోకుండా ఉండటానికే కదా ఆయన వాళ్ళతో పాటు ఉన్నాడు ప్రభువారు. ఆలోచించండి. మరి ఎందుకని ఇప్పుడు భయపడుతున్నారు? వీళ్ళు నశించిపోతున్నామని ఎందుకు చెప్తున్నారు? పాపం నశించిపోకూడదని దేవుడు ఉద్దేశం. దేవుడు శిష్యులను ఏర్పాటు చేసుకొని తన వాళ్ళందరి గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో, ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకు మీరు వెళ్ళి సువార్త చేయండి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? మొదట ఇశ్రాయేలు మా వాళ్ళే అయ్యా ఏమైపోతున్నారు? నశించిన గొర్రెల యొద్ద. వాళ్ళు ఏమైపోతున్నారు? ఇప్పుడు నశించిపోతున్నారు. కాబట్టి ఆ నశించిపోకుండా ఉండాలని దేవుడు యూదా వంశంలో పుట్టి యూదులకు, శాస్త్రులకు, పరిచయులకు, ప్రధాన యాజకులకు అందరికీ కూడా సువార్త చెప్తా ఉంటే వాళ్ళకి కడుపు మట్టి డబ్బులని పోతున్నాయని ప్రభువారిని చంపాలని ప్లాన్ చేశారు. దానికి మనుషులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే వాళ్ళ శిష్యుల్లో ఒకరిని ఏర్పాటు చేసుకున్నారు, వాడే ఇస్కరియోతు యూదా. కాబట్టి ప్లాన్ చేయాలి, ఇతన్ని పట్టుకోవాలంటే ఎక్కడెక్కడ ఉంటాడు, ఎప్పుడెక్కడ ఉంటుంటాడు అనే విషయాలు తెలియాలంటే శిష్యులకి తెలుస్తుంది. దేవుని ప్రేమిస్తున్న పిల్ల అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎవడో దొంగతనం చేసో మర్డర్ చేసో పారిపోయి ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారు చెప్పండి? వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న తీసుకుపోతారు. ఇదేంటి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారు? వాళ్ళ అమ్మా నాన్నని కూడా కొడితే వాడు ఎక్కడుంటాడో, వాడు ఏ ఇళ్లలో దాక్కుంటాడో, ఏ ఊరు వెళ్తాడో అని చెబుతారు. అందుకని
పోలీసులు తల్లిదండ్రులను, భార్యల్ని, పిల్లల్ని పట్టుకుంటారు, చెప్తారు. ఎందుకంటే ఫోన్లు వస్తే వాళ్ళకేదో వచ్చేది కాబట్టి ఇక్కడ ఎవరిని పట్టుకున్నారు? వీళ్ళు ఇసుకలో దిగదాని పట్టుకున్నారు. స్నేహితుడు కదా, అంతేకాకుండా శిష్యుడు కదా, వీడైతే అన్నీ అవుతాడు. ఆడు కూడా ఏం చేశాడు? ఆయన ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో వాడు ఊర్లోకి వచ్చి రణువారిని తీసుకొని వెళ్ళి యేసు ప్రభు వారిని పట్టించి చంపించాడు. ప్లానింగ్ ఇదంతా. దేవుని యొక్క ప్రేమలో ఈ ప్లాన్ అంతా నడవలసినది. ఏమైపోతాడు వాడు? ఇప్పుడు నశించిపోతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు. 15వ అధ్యాయము 24వ వచనం, మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయము 24వ వచనానికి వద్దాం. ఏమని కనబడుతుంది? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదను. ఎక్కడికి ఆయన వచ్చాడంట? నశించిన గొర్రెల దగ్గరికి నేను వచ్చాను, వారిని బాగు చేయడానికి వచ్చాను. ఈ రోజున నీ జీవితంలో నువ్వు బాగు కావాలని సువార్త నీ దగ్గరికి వచ్చింది. నీవు రక్షణ పొందాలని సువార్త నీ దగ్గరికి వచ్చింది. దేవుడు అంటున్నాడు, నశించిన మా వారి వద్దకే వచ్చాను, నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. మనం ఇందాక చూసాము, నశించిపోతున్న వాడు జక్కయ్య. ఎలాగా ఎంతోమంది వ్యభిచారులు, కుష్ఠరోగులు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు ఎంతోమంది మారారు. ఎవరి దగ్గరికి వెళ్ళింది సువార్త? నశించిన గొర్రెల యొద్దకు. మనకు కూడా ఒకప్పుడు నశించిన గొర్రెలమే. కాబట్టి మన దగ్గర కూడా సువార్త వచ్చింది ప్రభు వారి యొక్క కృపను బట్టి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో 8వ అధ్యాయము లూకా సువార్త 24వ వచనం. కనుక ఆయన ఎందుకు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపి, ఆయన లేచి గాలిని నీటి యొక్క పొంగులు గద్దించగానే అవి అణిగి నిమ్మలమాయను. దేవుడు ఇందాక ఇక్కడ మత్తయిలో రాసినట్టుగానే ఇక్కడ కూడా మనకు ఆ మాటలు కనబడతా ఉన్నాయి. కాబట్టి నశించినటువంటి స్థితిలో ఎవరున్నా వారిని అందరినీ వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని లోక 19:10 మనం మూలవాక్యంగా చెబుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మనం ప్రభువును శోధింపక యుద్ధము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించింది. దేవుణ్ణి శోధిస్తే దేవుడు కోపము జంతువుల రూపంలో కూడా వస్తుంది. ఒక దైవ సేవకుడు దేవుడు చెప్పినట్టు వినకపోతే సింహం అతన్ని చంపేసింది. ఒక దైవ సేవకుడు మాట విన్నందువల్ల బలిపీఠం మీదకి ఎక్కి బలి అర్పిద్దామని చూస్తే చెయ్యి ఎండిపోయింది. కాబట్టి దేవుడు నశించినటువంటి వాళ్ళని రక్షించడానికి లోకానికి వచ్చాడు. అయితే మనం ఏం చేయకూడదంటే ఈ వాక్యంలో శోధన చేయకూడదు. శోధిస్తే కనుక దేవుడిని ఆయన ఏం చేశాడు? చర్చికి వెళ్ళాము, ఏం మేలు జరిగింది? ప్రార్థన చేసాము, ఏం మేలు జరిగింది? వాక్యం చదువుతున్నాం, ఏం మేలు జరిగింది? అయ్యగారికి దండాలు పెట్టాము, ఏం మేలు జరిగింది? ఇట్లా అనకూడదంట. అంటే ఏమవుతుందంట, మనం దూరం అయిపోతుంది, మనకు వచ్చేది దూరం అయిపోతుంది. అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంట? అరణ్యంలో ప్రభువుని శోధించారు. శోధిస్తే వాళ్ళంతా ఏమైపోయారంట? నశించింది. సర్పాలు పంపించి దేవుడు వాళ్ళని కరవ చేశాడు. అవి కరిచిన వాళ్ళంతా చచ్చిపోయారు. మోషే అప్పుడు ఏడ్చారు. ఏడిస్తే మళ్ళా మోషే ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పొయ్యి మీద దాన్ని పైకెత్తి పెట్టు, ఎవడైతే తేలు చూస్తాడో ఈ యొక్క సర్పాన్ని వాళ్ళంతా ఇత్తడి బతుకుతారు అన్నాడు. ఆ సర్పమే మరి పాపం చేసినటువంటి జీవితాలని బాగు చేసినటువంటిది సర్పమే కాబట్టి సర్పరూపంలోనే పెట్టారు. మరి ఎత్తబడింది ఎవరు అని అంటే క్రీస్తు. లోకానికి వెలుగుగా వచ్చిన ప్రభువారు మరి పాపి అయిపోయినట్టుగా ప్రజలు చేసి ఆకాశములకు భూమికి మధ్య వేలాడదీశారు. అంటే కాళ్ళు, పాపి యొక్క కాళ్ళు భూమికి తగలకూడదు అని చెప్పేసి వేలాడదీస్తారు. వేలాడదీయటమే సిలువ పైన వేసి కడతారన్నమాట. కొంచెం భూమి మీదకి
కొంచెం ఒక 2-3 అడుగులు ఎత్తులో కడతారు. కాబట్టి అందరూ చూడటానికి వీలుగా కడతారు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా ఆలోచన చేయండి. 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 10వ వచనాన్ని కూడా చదువుతాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఎవరు నశిస్తారు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువారు వస్తే మరి ఎందుకు నశించిపోతా ఉన్నారు ప్రజలు అంటే వాక్యం సెలవిస్తా ఉంది, సణిగితే కూడా చనిపోతారు, సంహారకుని చేత నశించిపోతారు. దేవుడు పంపిస్తాడు సంహారకుడు. దావీదు తప్పు చేశాడు. సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయంలో దేవుడు నాతాను పంపించి, ప్రభు అయ్యా మరి నువ్వు తప్పు చేశావు కదా, 3 ప్రశ్నలు వేస్తాను, ఆ 3 ప్రశ్నలు ఏది నీకు అనుకూలంగా ఉందంటే దాన్ని అనుసరించు అంటాడు. సరే అతను ఏమంటాడంటే దేవుడి చేతులనే పట్టడం మంచిది అని చెప్పేసి ఆయన ఉగ్రతకే తావిస్తాడు. అప్పుడు 70,000 మంది చచ్చిపోతారు. అప్పుడు ఏడుస్తాడు దావీదు, అయ్యా తప్పు నేను చేశాను, నా కుటుంబం చేసింది, ఈ ప్రజలేం చేశారు, అయ్యా నీ పాపాన్ని ఆపు అని చెప్పేసి పాపాన్ని ఒప్పుకుంటాడు. నశించిపోకుండా ఇంకా ఎంతమందో నశించిపోయేవారు అతను కనుక ఆ పాపం ఒప్పుకోకపోతే. అప్పటికే 70,000 మంది చచ్చిపోయారు. కాబట్టి ఇంకెంతమంది చనిపోతారు? నువ్వు పాపం ఒప్పుకోకపోతే ఎంతోమంది చనిపోతారు, నశించిపోతారు అని రాశాడు. ఎవరు రాశాడంటే ఆ మాటలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆ ప్రేమలో 10వ అధ్యాయము 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి. సనగడాలు ఆపేయాలి. ఉంటే ఏదో ముఖాముఖాన్ని మాట్లాడుకోవాలి తప్ప ఆమెకి ఈమెకి చెప్పకూడదు. చెప్పేసి ఇట్లా జరిగింది చెప్పేసి. సరిగ్గా మాత్రం నాశనానికి దగ్గరగా ఉంటే అన్నారు. 15వ అధ్యాయం కూడా చూడండి. 15వ అధ్యాయం 18వ వచనం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించింది. దేవుడు ప్రేమించిన ప్రియులారా, ఈ భూమి మీద అందరూ నశించిపోతారు. ఏం నిలబడుతుందని చెప్పాడు నా వాక్యం, భూమియు తన ఆశయు గతించును కానీ నా వాక్యము ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది. కాబట్టి దేవుడితో పాటు నేను ఆ చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. సిలువలో 3 ఉన్నారు, ప్రభువారు మధ్యలో ఉన్నారు, కుడి పక్క ఎడమ పక్క 2 దొంగలు. ఆ 2 దొంగల్లో ఒక వ్యక్తి ఏమో, ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. 2వ అడగ. సంఘంలో కూడా అంతే, కొంతమంది సాక్ష్యాలు చెబుతారు, కొంతమంది చెప్పరు. ఒకడేమో అంటున్నాడు, నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను, నువ్వు మరలా వస్తావని కూడా నమ్ముతున్నాను, నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అడిగాడు ఒకదా. అంటే అర్థమైంది అడిగి. ఇప్పుడు సంఘంలోకి ఎంతోమంది వస్తున్నారు కానీ వాక్యం వింటున్నారు కానీ కొంతమంది సాక్షి చెబుతున్నారు తాము పాపం చేసేవారు, కొంతమంది ఒప్పుకోవడం. అంటే ఆ ఒప్పుకోని వాళ్ళు ఎవరంటే ఆ యొక్క దొంగ, ఒప్పుకోకుండా ఉన్న దొంగ. ఒప్పుకున్న వాళ్ళు ఎవరంటే ఒప్పుకున్న దొంగ. ఒప్పుకున్న దొంగనేమో దేవుడు పరదేశంలోకి తీసుకెళ్ళాడు, ఒప్పుకోకుండా ఉన్నటువంటి దొంగనేమో పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఆలోచించి ఇప్పుడు క్రీస్తుతో కూడా వాడు కూడా చచ్చిపోయాడు. క్రీస్తు చనిపోయాడు, వాడు చచ్చిపోయాడు. అయితే వాడేమో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రకారంగా 2 స్థానాలు ఉన్నాయి. అంటే మరణ పునరుద్ధానము, జీవ పునరుద్ధానం. కొంతమంది పాతాళానికి వెళ్ళిపోతారు, కొంతమందిని దేవుడు పరలోకానికి తీసుకుపోతాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులను ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే ఒకరినొకడు ఖర్చుకొని కలిగి వారు భక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట చూడండి. అయితే మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకరు భక్తిగా నశించిపోదురేమో చూసుకోండి. ఇతరులను మోసం చేసి సంపాదించుకోవాలని అనుకున్న వాళ్ళు నశించిపోతారండి. ఎప్పుడు కూడా ఇతరులను మోసం చేయకూడదు. చేతనైతే ₹1 పెట్టు, లేదంటే సహాయం చేతనైతే సహాయం చేయి. ఇది బలంగా ఒక ఆమె మూట ఎత్తుకుపోతుంది, ఆమె డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆ మూట పైకెత్తాలి.
ఆ మూట పైకెత్తానంటే నీ దగ్గర బలం ఉంది, నేను ఎత్తుతానంటే అది కూడా సహాయమే. మరి బళ్ళు పల్లెటూరులో పుట్టి పెరిగాం కాబట్టి బళ్ళు మరి ఒక్కోసారి బురదలో దిగబడిపోతాం. ఆ దిగబడిపోయిన బళ్ళని కాస్త పైకి లేపితే ఆ బళ్ళు వెళ్ళిపోతాం. దానికి బరువు ఉంటుంది, ఎందుకంటే లోడ్ ఉంటుంది బండి మీద, ఇది దాని లోడ్ ఉంటుంది. మరి అంత బరువు లేపాలంటే దానికి చక్రాలకి కడ్డీలు ఉంటాయి. 4-5 కలిసి ఒక్కొక్క కడ్డీ కొట్టుకొని కొంచెం జరిగితే ఎడ్లు లాగుతాయి. ఇలాంటి అనుభవాలు ఇంకా మా జీవితం. అలాగా నశించిపోతున్నటువంటి, వాక్యం వినకుండా పోతున్నటువంటి లేదా గుంటలో పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని లేవనెత్తాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళు నశించకుండా చూసుకోవాలి. దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి దేవుడు నీ కొరకు ఈ లోకంలో పుట్టి అవమానం పొంది బాధపడి, చూడండి 53వ అధ్యాయము యెషయా గ్రంథంలోకి వెళదాం ప్రియులారా. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేస్తాం. ఏమని వ్రాయబడతా ఉంది ఇక్కడ అని అంటే 5వ వచనానికి వద్దామండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలగొట్టబడను, గాయపరచబడను. మన దోషములను బట్టి నలగొట్టబడటకు మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఏం జరిగింది? ప్రభువారు ఎందుకు చనిపోయారు? ప్రభువారు ఎందుకు వచ్చారు? మనం నశించిపోతున్నాం కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెబుతుంది. సమయాన్ని అంటాడు, సకల లోక జనులకు రక్షణ కలుగు నిమిత్తము నేను దాన్ని చూస్తున్నాను అని అంటాడు. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి దేవుడు ఇమ్మానుయేలుగా, అంటే మనకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వస్తున్నాడు ఆయన అని చెప్తాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పాపులను రక్షించడానికి, లోకమునకు వెలుగుగాను. కాబట్టి మరి ఈ లోకం అంతటినీ ఆయన యొక్క ఆధీనంలో ఉంచుకున్న దేవుడు చెప్తామన్నమాట. అయితే అలాంటి దేవుడు మరి మనమందరము తప్పిపోయాం. 6వ వచనం చూడండి, 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద. చివరికి ఎందుకు ఆయన లోకానికి వచ్చాడంటే మన దోషం అంతటినీ కూడా ఆయన మోసి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఏం చేయాలి? నశించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆయనే చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించండి, నా గురించి చెప్పండి, చెప్పి శిష్యునిగా చేయండి, మరి వాళ్ళని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వండి, వాళ్ళు దేవుని వైపు తిరుగుతారని చెప్పాడు. మార్క్స్ వార్త 16:16 కూడా అదే మాట కనబడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వాళ్ళకి శిక్ష తప్పదు అని ప్రభువు చెప్పారు. అంటే నశించిపోతారు. ఎప్పుడైతే మనము దేవుడి మాటలు వింటూ మైక్ శబ్దం ద్వారా కానీ, కరపత్రాల ద్వారా కానీ, రేడియో ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రాముల ద్వారా మీకు ఆ దేవుడు వాక్యాలకు సంబంధించినవి కూడా వస్తూ ఉంటాయి. అన్నీ వస్తాయి. ఆల్ అనే దాని మీద మనం ప్రెస్ చేసి ఉంటే అన్ని రకాల కేటగిరీస్ వస్తాయి. ఆల్ అనేది కాకుండా కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు వాడు. నువ్వు మ్యూజిక్ కావాలంటే పాటలే వస్తాయి, సినిమాలు కావాలంటే సినిమాలు, న్యూస్ కావాలంటే న్యూస్, అలాగా ఏది కావాలంటే దాన్ని మనం ఆప్షన్గా తీసుకొని దాన్ని నొక్కితే అయ్యే వస్తాయి. అయితే ఏది నొక్కకుండా ఆల్ అన్నాం అనుకోండి, ఇప్పుడు అన్నీ వస్తాయి. క్రిస్టియన్స్ వస్తాయి, ముస్లిమ్స్ వస్తాయి, మరి పనికి మాలిని వస్తాయి, పనికి వచ్చేవి వస్తాయి, సినిమా బిట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. దాంట్లో వీళ్ళని ఆలోచించేది, దానికి ఫాలో అని ఉంటుంది అక్కడ, లేదా సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అప్పుడు నువ్వు సబ్స్క్రైబ్ కానీ ఫాలో కానీ చేస్తే నువ్వు అలాంటి ఎన్ని చేసావో ఇక నుంచి నువ్వు ఓపెన్ చేస్తావంటే ఎక్కువగా అయ్యే కనబడతాయి. అంటే వాడు అనుకుంటాడు అన్నమాట, వీళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళకి ఇవే పంపించాలి, ఇవే చూపించాలి అనుకుంటాడు వాడు. నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేసినా అయ్యే కనపడతాయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అయ్యే కనపడతాయి, యూట్యూబ్ ఓపెన్ చేసినా అయ్యే కనపడతాయి. ఎందుకంటే ఇదంతా ఇంటర్లింక్ అన్నమాట. గూగుల్కి ఒకటి నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దాన్ని అది ఎక్కువగా
చూపిస్తూ ఉంటుంది. ప్రభువారు కూడా అంతే. ఎవరైతే ఆయన ఎక్కువగా ఇష్టపడతారో ఆయన ఎక్కువగా ఆయన దర్శిస్తాడు. మొరపెట్టు వారికి 26:33 తనకు మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఏమంటే ఏం చెప్తాడంట? ఆయన ఆశ్చర్యకరమైన సంగతులు, గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాడట. ఎవరికి? ఆయనకి తోడుగా, దగ్గరగా, నీతిగా, ప్రేమగా ఇష్టపడుతూ ఆయన వెంబడించే వారందరికీ దేవుడు ఎప్పుడు తోడవుతాడు. కాబట్టి అలాంటి జీవితం మీకు కావాలనుకుంటాడు. అయితే మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన మరి ఇంతకాలం 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన ఎందుకు రాలేదు అంటే ఆయన ఇంకనూ మారవలసిన వాళ్ళు ఉన్నారని దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తున్నాడట. ప్రకటన గ్రంథంలో ఇలా చనిపోయిన హతసాక్షులైన వాళ్ళు అడుగుతున్నారయ్యా ఇంకెంతకాలం అయ్యా మేము అని అంటే, ఇంకా మీలాగా హతసాక్షులు అవ్వాల్సిన వాళ్ళ యొక్క లెక్క పూర్తవలేదు, అదంతా అయిన తర్వాత ఈ లోకం అంతం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పాడు. నిజమే. కాబట్టి మనం కూడా నిజంగా మరి టైం ఇవ్వకపోతే మనం రక్షణ పొంది ఉండడం కాదేమో. ఆయన టైం ఇచ్చాడు కాబట్టి రక్షణ పొందాం. ఈరోజు ప్రభువుని స్తుతిస్తా ఉన్నాం. ఇంకెంతమంది రక్షణ పొందాలని ఉందో, ఇంకెన్ని సంవత్సరాలు ఇలాగా మరి నడవాలని ఉందో మనకైతే తెలియదు. అయితే నేను రక్షణ పొందినప్పుడు ఇంత వ్యభిచారం, ఇంత మోసం, ఇంత అన్యాయం, ఇంత అక్రమము ఏమీ లేవు. డబ్బులు కూడా లేదు, సెల్ ఫోన్లు లేవు, మైక్ సెట్లు కూడా లేవు, చర్చీలు లేవు. చిన్న చిన్న ఇళ్లలో, షెడ్లలో పోయి మేము ప్రార్థన చేసి సంఘాలు కట్టిన వాళ్ళు. ఆలోచించేయండి. ఈ సంఘం కూడా అలాగే కట్టాం. ఏ సంఘమైనా అలాగే కడుతున్నాం. దేవుని ప్రేమించి అయితే ఈ రోజు అంతా ఆర్భాటంతో కట్టడం అనేది చూస్తూ ఉన్నాం. ఏది కూడా నిలబడదు భూమి మీద. ఆత్మలు ఒక్కటే దేవుని సన్నిధికి చేరతాయి. వాటిని హృదయాన్ని మార్చుకో. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ఒకవేళ రక్షణ లేని వాడి ఉంటే రక్షణ పొందండి, పొందిన వాడి ఉంటే దేవుడు ఎదిగి ఫలించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఆయన మరి నశింపజేస్తున్నటువంటి పౌలు దగ్గరికి కూడా వచ్చి వాడు నశించుకోవడం ఇష్టం లేక, పౌలు నశించుకోవడం ఇష్టం లేక ఆయనకి మార్గమధ్యంలో కనపడి తన వాళ్ళని చంపడానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో 9వ అధ్యాయంలో కనపడుతుంది మీకు అపోస్తలుల కార్య గ్రంథంలో. మరి ఆ మాటలన్నీ కూడా మీరు చదివినట్లయితే అక్కడ మరి ప్రభువారు అతను దర్శించడం, నువ్వెవడో అని అడగటం, నువ్వు హింసిస్తున్న క్రీస్తుని ప్రభువారు చెప్పటం. మరి ఏంటి అని అంటే ఆ తినడైన మార్గంలో నువ్వు వెళ్ళు, అక్కడ అననీయ అనేవాడు ఉంటాడు, అతనికి ప్రార్థన చేస్తాడని చెప్తాడు. అలాగే ప్రార్థన చేస్తే 3 రోజులు ఉంటాడు అతను. అననీయ ప్రార్థన చేస్తాడు. మరి అతని కళ్ళకున్నటువంటి పొరల వంటికి రాగా అతను లేచి బాప్తిజం పొంది క్రీస్తే దేవుడు అని చెప్పి అది సమాజంలో ప్రకటించడం మొదలు పెడతాడు. మరి నశించిపోవలసినటువంటి పౌరులు దేవుడు రక్షించాడు. నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలును రక్షించడానికి సువార్తను ప్రకటించాడు. అయితే వాడు వినలేదు. అందుకని శిష్యులు ఏర్పాటు చేసి శిష్యుల ద్వారా మరి మనం కొరింథీ పత్రికలో కొన్ని పత్రికల్లో చూస్తే యూదులు కూడా రక్షణ పొందారని పౌలు భక్తుడు చెప్తాడు. కాబట్టి నశించినటువంటి వాళ్ళని రక్షించడానికి ప్రభువు లోకానికి వచ్చిన మాట నిజం. అందులో నువ్వు నేను కూడా ఉన్నాం. సర్వ సమాజంలో ఇంకా ఇంట్లో వాళ్ళు మరి బంధువులు, స్నేహితులు, ఇరువురు వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా వారందరూ కూడా రక్షణ పొందాలని ఆశపడతా ఉన్నాం. అలాంటి రక్షణ కొరకు దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. మరి క్రిస్మస్ దినాల్లో కనీసం అలాగా రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళని లేదా అనిజనులను మరి క్రిస్మస్ సంబరాలండి ఒకసారి రండి ప్రభు మాటలు ఎదురుగాలని నడిపించడానికి మాత్రమే క్రిస్మస్. క్రీస్తు పుట్టలేదని ఎవరు అంటలేదు, రుజువులు అనేవాని అంటలేదు. కాబట్టి ఆయన అంటాడు రుజువులు ఉన్నాయి కాబట్టి మేము పుట్టినరోజు చేస్తాం. రుజువులు ఉన్నాయని పుట్టినరోజు చేయమని దేవుడు చెప్పలా. దేవుడు మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్తున్నాడు. కానీ చాలామంది మారు మనసు పొందకుండా బాధ్యత తీసుకుంటారు. అది కూడా మంచి పద్ధతి కాదు. అది రక్షణలోనికి రాదు. ఎందుకంటే పేరు మాత్రం చర్చిలో నీకు నెంబర్గా పేరు ఉంటుందేమో కానీ ప్రభువులు అయితే నెంబర్. ఎందుకు నెంబర్ ఉంటుందంటే మారు మనసు గారు. కాబట్టి దేవుడు అంటాడు నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అని బాధపడతాడు. కారణం ఏంటంటే ఏదో తీసుకుంటున్నారు నీళ్ళలో. మరి కొంతమంది అమ్మ తీసుకుంది, నాన్న తీసుకుంది, అక్క తీసుకుని, చెల్లి తీసుకుని, నేను కూడా తీసుకుంటే బాగుండు. ఇలాంటి బాప్తిజాలు వేస్ట్. ఏమంటే 31st బాప్తిజాలు, ఫస్ట్ బాప్తిజాలు, గుడ్ ఫ్రైడే బాప్తిజాలు, ఈస్టర్ బాప్తిజాలు ఇవన్నీ వేస్ట్. నువ్వు నిజంగా మారు మనసు పొంది ఎప్పుడు మారు మనసు పొంది రాత్రి కూడా అయినా సరే మారు మనసు పొందవచ్చు. పగలు రాత్రి అనేది లేదు.
ఎవరైనా ఎప్పుడైనా మారుమనసు పొందొచ్చు, రక్షణ పొందొచ్చు. ఏ సేవకుడు అనేది అవసరం లేదు, ఏ సేవకుడి దగ్గరైనా పొందొచ్చు. కానీ నువ్వు నీతిగా ప్రభువులో నడవాలి. ఇదొక్కటి మాత్రం నేర్చుకోగలిగితే దేవుడు నీకు సహాయము చేసి నడిపించి